త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఒక ముని దగ్గరకు వెళ్ళాడు. ఆ ముని వచ్చి, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచు వెళ్తూనే ఉంటాను అంటూ బదిలిచ్చాడు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామి వారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదుల వారు. అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందుంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతడికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండడమేంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న చెప్పులు కుట్టుకునే వాడికి ఇదే ఆఖరి జన్మ కావడమేంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగును పంపిస్తున్నారని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులు అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారి ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని. ఏముంది, వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగును పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో. నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకు మునుపటి చెప్పులు కుట్టుకున్న అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడి నుండి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతడు. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగును ఎక్కిస్తున్నారు అన్నాడు నారదుల వారు. మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది అన్నాడు భక్తుడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చెయ్యగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారే, భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండును చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారతాయి కదా. పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందికి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యమేముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకే సాధ్యం అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. భగవంతుడిని పొందాలి అంటే కేవలం భక్తి ఉంటే చాలు.